నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. జడ్చల్ల మున్సిపల్ కార్యాలయంలో జడ్చల్ల కమిషనర్ మరియు జడ్చల్ల చైర్పర్సన్ దోరెపల్లి లక్ష్మీ రవీందర్ మరియు చైర్పర్సన్ భరత దోరెపల్లి రవీందర్ కలిసి సొంత నిర్ణయాలతో ఎజెండాలు తయారు చేసి కౌన్సిలర్లకు జనరల్ బాడీ మీటింగ్ లో అందజేయడం జరుగుతుందని జడ్చల్ల మున్సిపల్ కార్యాలయంలో జరిగే జనరల్ బాడీ మీటింగ్ లో కౌన్సిలర్ల అంశాలపై ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా సొంత నిర్ణయంగా ఎజెండాలు తయారు చేసి అందజేసినందున జడ్చల్ల మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ ఈ ఎజెండాను తీవ్రంగా ఖండిస్తూ మీటింగ్ ని బైకాట్ చేయడం జరిగింది. మరియు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ని సమయం కోరి ఈ విషయాలపై వినతి పత్రం అందజేయడానికి వెళ్తున్నామని తెలియజేయడం జరిగింది. ఎజెండాకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఉన్న పనులు కూడా మాకు ఏవి అవ్వలేదు. ఇది ఇంతకు ముందు కూడా జరుగుతూనే ఉంది. అది మేము ఖండిస్తూనే ఉన్నాము. అయినా కానీ వాళ్ళు రొటీన్ గా రెగ్యులర్ గా ఇదే చేస్తుంది చైర్పర్సన్. సో ఇదంతా నశించాలి, మాకు చెప్పి చేయమని చాలా సార్లు మేము చెప్పాము. అయినా కానీ అది రొటీన్ గా జరుగుతూనే ఉంది. ఆమె మాత్రం మారడం లేదు, కమిషనర్ మారడం లేదు. సో మాకు ఇవన్నీ రెండు మాత్రం మాకు అసలు దీన్ని ఖండిస్తున్నాం మేము. ఇవాళ మాత్రం మాకు ఎజెండా మాత్రం కౌన్సిలర్లకి ఎజెండా తెలియకుండా, ఎవ్వరికి తెలియకుండా ఎజెండా అనేది తయారు చేశారు. సో దీన్ని మాత్రం రద్దు చేస్తున్నాము. అందరం కలిసి ఈరోజు మీటింగ్ మాత్రం బైకాట్ చేస్తున్నాం. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ లా మేము ఏదైతే అంశాలు లేవనెత్తినామో దానికి ప్రాధాన్యత లేకుండా మరి చైర్పర్సన్ యొక్క వెహికల్ కి 4 లక్షలు, మరి ప్రతి వార్డుకు 2 లక్షలు జనరల్ ఫండ్ కేటాయించారు. ఇట్లాంటి విషయాలు ఎన్నో విషయాలు కాబట్టి మేము ముందు చాలా విషయాల్లో కూడా మేము ముందుగా చెప్పి ఉన్నాము. ఏమని మాకు కౌన్సిలర్లకు తెలియకుండా కూడా ఎజెండా తయారు చేయొద్దు. మరి ప్రజలకు ఏవైతే సమస్యలు ఇంపార్టెంట్ ఉన్నాయో దానికి బడ్జెట్ కేటాయించాలని ముందే చెప్పున్నాము. అయినప్పటికీ కూడా వాళ్ళు బేఖతారు చేసుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా ఒంటెద్దు పోకడలకు పోయి మళ్ళీ వాళ్ళ వెహికల్స్ కు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు బడ్జెట్ కేటాయించి ఈరోజు కౌన్సిలర్లని ప్రజా సమస్యలను లేవనెత్తకుండా మరి కౌన్సిలర్లను దమ్మి చేయాలనే ఆలోచనలో వాళ్ళందరూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండించి మేము బైకాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో విషయాలు కూడా ఒక విషయం ఎమ్మెల్సీ ప్రోటోకాల్ లేదు. మళ్ళీ ట్యాక్స్ల విషయంలో కూడా మేము గతంలో ఎన్నోసార్లు చెప్పినాము. కమర్షియల్ దాని సంస్థలకన్నిటికీ కూడా యూనిఫామ్ గా అందరికీ పేదలను పీడించడమే కాదు వాళ్ళని కూడా యూనిఫామ్ గా ట్యాక్సులు పే చేయమని చెప్పినాము. అదేవిధంగా వాటర్ బిల్ ముఖ్యంగా మన మున్సిపల్ 45 lakhs వాటర్ కి సంబంధించినటువంటి మోటార్లు గీటర్లు అన్ని ఫిట్ చేయడం జరిగింది. అది ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఎక్కడ పని జరిగిన మెన్షన్ కూడా చేయలేరు. అంటే పని జరగలేదు దాన్ని మెన్షన్ చేసారు 45 lakhs అని. ఈ విధంగా ఎన్నో తప్పుల తడకలు ఉన్నాయి. ఈ అన్నిటిపైన విచారణ జరగాలి. దీన్ని తొందరలో కలెక్టర్ని కోరి, ఇది ఒకటే విషయాలు కాదు ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అక్కడ కలెక్టర్ సమయం ఇచ్చినారు కాబట్టి అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత మిగతా విషయం ఈ ఎజెండా పైన ఎవరికి అవగాహన లేకుండా కమిషనరు, చైర్పర్సన్ వాళ్ళ భర్త ఏకాభిప్రాయంగా ఎజెండా తయారు చేశారు. గతంలో కూడా 2-3 మీటింగ్ల చైర్పర్సన్ భర్త వినాయక చవితి ఉత్సవ కమిటీకి 10 లక్షల రూపాయలు మీటింగ్లో పెట్టింది. దాన్ని మేము తీర్మానం క్యాన్సిల్ చేస్తే ఆ బిల్లు కూడా కొత్త కమిషన్ వచ్చినాక 3 లక్షల రూపాయలు ఆయన బిల్లు ఇవ్వడం జరిగింది. చెక్కు డీటెయిల్స్ ప్రశాంత్ రెడ్డి గారు. దీని తర్వాత ఇక్కడ నుంచి మేము ఈ కౌన్సిల్ ఐక్యత వర్దిల్లాలని కలెక్టర్ దగ్గరికి టైం తీసుకున్నాం. అక్కడ పోయి అవిశ్వాస తీర్మానం పేపర్ ఇచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. నిరసిస్తూ మేమందరం కూడా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ఈరోజు అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఈ ఎజెండా అందరూ ముందర చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.